ఏయ్ ఏయ్ మామ ఏయ్ 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 హ్యాపీ బర్త్డే ఏయ్ మామ. అది చెప్పాలో నాకు ఫస్ట్ బర్త్డే నువ్వు చెప్తావేంట్రా నాకు? ఏయ్ చెప్తుందేమో కదరా, వెయిట్ చేయి, కొద్దిసేపు అయితే చెప్తుంది కదా. ఇంకేం టైం రా, నా బర్త్డే వచ్చి 2 hours అయిపోతుంది. తన బర్త్డే వస్తే నైట్ 12 గంటలు రెడీ అయిపోయి మొత్తం ఫ్లాట్ పోయి తెల్లారింటి గంటరా వెనకాల నేను. ఆహా నీ అమ్మ నాకు ఇది తాగుతుంటే మొత్తం ఎక్కట్లేదు, అది ఫోన్ చేయకపోతే మొత్తం ఎక్కతుంది అంటారు నాకు. అరే చేస్తుందేమో, ఆగురా నెత్తిగా నీకు. అరే అబ్బో ఎలా ఫోన్ చేస్తారు? అరే మమ్మీ ఫోన్ చేస్తున్నా, ఫస్ట్ మాట్లాడరా. మా పిల్ల ఫోన్ చేస్తే మళ్ళీ బిజీ వస్తారా, మా అమ్మతో మార్నింగ్ మాట్లాడతా. ఏంట్రా ఇలా తయారయ్యావు? వదిలే మామ, అది ఫోన్ చేయాలి, నేను మాట్లాడాలి, నువ్వు నాతో ఉండాలి. అబ్బా అరే కూర్చోరా. రే పదరా. రే అయితే ఏంట్రా మాకు ఈ టార్చర్? అరే కూర్చో మామ, చెప్తా విను. మామ ఇంకోటి నీకోసం స్టోరీ రాసుకున్నా. అవునా? మస్తు కిరాక్ ఉంటదిరా. తెలుసు మామ, తెలుసు, నాకు గుర్తుంది. రేపు చెప్తుంది కానీ, రేపు చెప్తుంది ఓకేనా? రైట్ తాగినట్టు ఏమో సరిగ్గా తాగరు, సరిగ్గా వినరు, ఏం మాట్లాడలేదు. ఇది కూడా అయిపోయిందా? రేయ్ లేరా, రేయ్ లే. ఎవరన్నా నువ్వు? చూస్తే అర్థం అవట్లేదా? ట్విన్సా? అంటే నువ్వు కన్నవా? అంటే మా నాన్న ఇన్ని రోజులు నన్ను మోసం చేశాడా? రే ఈ ఎక్స్ట్రాలే వద్దు, ఈరోజు నా బర్త్డే కదా, నీతో మాట్లాడదామని వచ్చాను. ఓహో ఈరోజు నీ బర్త్డే కూడానా? పిచ్చోడా, మన ఇద్దరం ఒకటేరా. ఈరోజుతో నీకు 25 వస్తాయి, నాకు 30 వస్తాయి అంతే. నీ కోసం 2030 నుంచి వచ్చాను. హ్యాపీ బర్త్డే అన్నా. సేమ్ టు యూరా. చెప్పనా ఏంటి విశేషాలు? ఎందుకు వచ్చావు? పెళ్ళయిందా? నీతో ఒక 5 నిమిషాలు మాట్లాడడానికి వచ్చాను. ఈ 5 నిమిషాలు నేను మాత్రమే మాట్లాడతాను. నువ్వు అడిగేదానికి చెప్పే ఉద్దేశం అయితే నాకు లేదు. ఓకే అన్నా. అన్న ఏంట్రా? సరేలే, మన రిలేషన్కి ఇంకా పేరు లేదులే కానీ కొంచెం అన్ననే ఫిక్స్ అయిపో. ఓకే అన్నా. ఏంట్రా 25 ఏళ్ళు వచ్చేసినాయి, ఏం చేస్తున్నావు? ఏముందన్నా, నెక్స్ట్ బర్త్డేకి నేను సెలబ్రేట్ చేసుకోకూడదు, నా ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకోవాలి, నా ఫ్రెండ్స్కి మంచిగా పార్టీ ఇవ్వాలి, ఇండస్ట్రీకి దమ్మున్న డైరెక్టర్ వచ్చాడని తెలియాలి. ఇదే మాట ఎన్నేళ్ళు నేను చెప్తున్నావు? 2 years నుంచి అన్నా. ఇది 3వ సంవత్సరం అనుకుంటా. పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నావు? నీకు తెలియందా అన్నా? సొల్లు ఆపి మ్యాటర్ చెప్పు. మన శ్రీజ ఉంది కదన్నా, నా కోసం వెయిట్ చేస్తుంది. వాళ్ళ ఇంట్లో ఎలాగోలాగా మాట్లాడి ఒప్పించేసి మా పెళ్ళి గ్రాండ్గా చేసుకోవాలి. మొత్తం మీడియా అంతా నా పెళ్ళి కవర్ చేయాలి. మెగాస్టార్ నా పెళ్ళికి రావాలి. బాగానే ఉన్నాయిరా నీకు కలలు. అది నా డ్రీమ్. 10 హిట్ సినిమాలు, 2 పిల్లలు, నేను, శ్రీజ, ఇది చాలు. ఈ ఘాట్ ఏంటో తెలుసా? అయ్యో ఏమైంది? తనను మోసం చేసి వెళ్ళిపోయిన తర్వాత నేను చేసుకున్న సూసైడ్ అటెంప్ట్. శ్రీజ నన్ను మోసం చేసిందా? ఇంకో 2 నెలల్లో పెళ్లి కూడా. పిండేసావన్నా. అబ్బా ఎందుకన్నా ఇలా చెప్పావు? అది కాదురా. ఏంటి ఇంట్లో వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదేంటి? ఆగన్నా, శ్రీజ వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి? సంబంధం లేకుండా ఫోన్ ల్యాప్టాప్ గురించి మాట్లాడుతూ ఏంటి? అంటే ఇంట్లో వాళ్ళకి నా పెచ్చావు. అమ్మాయి ఎక్కువైపోయిందా? ఊరుకో అన్నా, నేనేదో సినిమాలో చూపించినట్టు బేవసన అయిపోయి తిరుగుతున్నా అనుకుంటున్నావా? ఏదో పనిలో ఉండి అప్పుడప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపో. నాకు మాత్రం అనిపించదా? మంచిగా డబ్బులు సంపాదించి అమ్మకి మంచి ఇల్లు గిఫ్ట్గా ఇచ్చి, అమ్మకి పాస్పోర్ట్ కూడా లేదన్నా, వాళ్ళకి తెలియకుండా సర్ప్రైజ్గా వాళ్ళని ఫారెన్ ట్రిప్ తీసుకెళ్ళాలి. ఇన్ని ఆలోచిస్తుంటే నువ్వేమో నన్ను నేరస్తుడిని చేస్తున్నావు. అయితే
ఫోన్ లిఫ్ట్ చేయవా? ఊరుకో అన్నా. ఇప్పుడు ఏంటి, ఫోన్ లిఫ్ట్ చేస్తేనే ప్రేమ ఉన్నట్ట? అమ్మ మీద నాకు ప్రేమ లేదా? రోజు ఎత్తి మాట్లాడితేనే ప్రేమ ఉన్నట్ట? ఒక్క 5 ఏళ్ళు ఆగండి, చెప్తా ఒక్కొక్కడికి. ప్రతి హిట్ మా అమ్మకే డెడికేట్ చేస్తా. అమ్మ చనిపోయిందిరా. అమ్మ చనిపోయి 2 సంవత్సరాలు అవుతుందిరా. ఎందుకు ఏడుస్తున్నావురా? ఏడిస్తే అమ్మ తిరిగి వస్తుందా? ఆపు, ఆపమని చెప్తున్నా కదా. ఆపు, ఏడు పాపు, ఆపు, ఏడు పాపు. ఎలా జరిగిందన్నా? చెప్పన్నా, ఎలా జరిగింది అసలు? నేను నిన్ను క్వశ్చన్ అడుగుతారా? అమ్మకి ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పావు? 2 సార్లు చెప్పానన్నా. 2 సార్లు? కానీ అమ్మ అంటే నాకు ఇష్టం అన్నా. ఏ సిచ్యువేషన్ చెప్పావు? ఒకసారి తన బాధలో ఉన్నప్పుడు, ఇంకోసారి తన అలిగినప్పుడు. నేనెన్నిసార్లు చెప్పానో తెలుసా? 3 సార్లు. 2 సార్లు నువ్వు చెప్పింది, 3సారి గట్టిగా హక్ చేసుకొని ఐ లవ్ యూ మా. అప్పటికే ఏరా, కోపం వస్తే అరిచేస్తావు, చిరాకు వస్తే విసుక్కుంటావు. నువ్వు ఎన్నంటున్నా పడుతుంది కదని బలుపు. నీ ఫీలింగ్స్ అంతా షేర్ చేసుకుంటే బాగుండేదని ఎదురుతున్న నాన్నతో కొంచెం మాట్లాడడానికి నిర్లక్ష్యం. ఏరా, అడగందే అమ్మాయిని అన్నం పెడుతున్న ఒక దిక్కుమాలిన సామెత క్రియేట్ చేసుకున్నాం కదా. మరి మనం ప్రేమిస్తున్న విషయం చెప్పకపోతే అమ్మకి ఎలా తెలుస్తుందిరా? మనల్ని మించిన ప్రపంచం అసలు అమ్మకి ఏముందిరా? మనం ప్రేమిస్తున్న విషయం అమ్మకి చెప్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందిరా. అరే జస్ట్ ఇమాజిన్, రేపు నువ్వు ఊరు వెళ్తావు, కానీ అక్కడ అమ్మ ఉండదు. నీ చుట్టుపక్కల బంధువులు అందరూ వస్తారు, కానీ అక్కడ అమ్మ ఉండదు. అరే ఇంట్లోకి వెళ్తే ఆ కిచెన్లో గరిట, ఈ మూలలో చీపురు, వాటిని చూస్తే అమ్మ గుర్తు వస్తుంది, కానీ అమ్మ ఉండదు. రే వాటన్నింటికి ఆ బాధని ఇప్పుడు అనిపిస్తున్నాను రా. రే అమ్మతో మాట్లాడరా. రే ఎవరు అమ్మాయి వచ్చి 3 ఏళ్ళు లవ్ చేసి వెళ్ళిపోయిందని ఎంత బాధపడుతున్నావు? 30 ఏళ్ళు లవ్ చేశాడు నాన్న. అమ్మ చనిపోయిన తర్వాత ఎంత అల్లాడిపోయాడు నేను చూశాను రా. చిరంజీవిని పెళ్ళికి వస్తే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు, మా అమ్మ నా పెళ్ళిలో ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఏమన్నారా? గ్రేట్ థింగ్స్కి టైం పడుతుందా? మనకు టైం ఉందిరా, కానీ వాళ్ళకి టైం లేదు. మనతో పాటు వాళ్ళేజ్ కూడా పెరుగుతుందిరా. మన జీవితం తొలి దశలో, వాళ్ళ జీవితం ఆఖరి దశలో వాళ్ళకి ఆనందం ఇచ్చేది మన మాటలేరా. ప్లీజ్ అన్న, అసలు ఎలా జరిగింది? డబ్బు, పేరు, హ్యాపీనెస్ ఏమి శాశ్వతం కాదురా. నీ ఏజ్ ఎంతరా? 25 అన్నా. 15 ఇయర్స్కి గోల్ ఏంట్రా? 10th మంచి మార్క్స్ రావాలి. 25 ఇయర్స్కి నువ్వు చేసిన పని అందరికీ నచ్చాలి, మీ బాస్ నుంచి మంచి అప్రిషియేషన్ రావాలి. నా 30 ఇయర్స్కి నేను బాగుండాలి, నా పిల్లలు బాగా చదువుకోవాలి. 45 ఇయర్స్కి నా పిల్లలు మంచిగా పెళ్లి చేసుకోవాలి. 10 ఏళ్ళకి ఒకసారి మారిపోతున్న నీ గోల్స్ కోసం పేరెంట్స్ అయినా నెగ్లెక్ట్ చేస్తావురా. అయినా నీ తప్పు కాదులే, మనం చేసిన తప్పు, నేను చేసిన తప్పు. అరే మన పేరెంట్స్ మనకు శాశ్వతం కాకపోవచ్చురా, కానీ వాళ్ళు బ్రతుకున్నంతకాలం మనమే శాశ్వతం, సర్వస్వం. అరే వాళ్ళకి విగ్రహాలు ఎత్తక్కర్లేదురా, ఫోన్లు ఎత్తమంటున్నా. కళ్ళు తుడుచుకో, ఇచ్చడానికి వచ్చాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ మా, లవ్ యూ.